2023 పోయింది, 2024 పోయింది, కానీ 2025లో మాత్రం మాస్ కంబ్యాక్ ఇవ్వాలిరా ఎలాగైనా. దెబ్బకి ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏదో నోటిఫికేషన్ వచ్చిందండి, 2024 ఓవరాల్ మూవీ వెడిక్. అబ్బా, 2024లో పుష్ప 2, కల్కి, స్త్రీ 2, దేవరా ఇలాంటి మంచి మూవీస్ భలే వచ్చినాయి. సర్లే, 2025లో కూడా TFIకి ఒక మంచి 1000 crore ఫిలిం వస్తే సెట్టింగ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. TFI చాలా మంచి మూవీస్ వచ్చేలాగా ఉన్నాయి ఇయర్. చూద్దాం ఏమవుద్దు. తమ్ముడు, నీ ఎక్స్పెక్టేషన్స్ చూస్తుంటే నాకు జాలేస్తుంది. రే ఆగు, నిన్నే కదా హెయిర్ కట్ చేయించుకున్నావు, అప్పుడే ఇంత హెయిర్ ఎలా పెరిగిపోయింది? అదా ఆదివాసి ఆయిల్ వాడంట్రా, దెబ్బకి జుట్టు పెరిగిపోయింది. నాకేవరా, నేను వాడతా, జుట్టు రాలిపోతుంది ఇక్కడ. ఎలా ఎదవా నువ్వు నీ చిల్లరేషాలను. నేను వచ్చింది 2026 నుంచి ట్రైన్ ట్రావెల్ చేసి నీ ఆదివాసి ఆయిల్ సప్లై చేయడానికి కాదు. ఏంటి నాకు ఏదో చెప్పుతున్నావు జాలేస్తుందని? 1000 crores ఫిలిమ్స్ ఫ్రమ్ TFI. 500 crore దిక్కులేదు ఇక్కడ. మిడ్ 2025 వరకు ఒక మంచి సినిమా కూడా పడలేదు మనకి. మేబీ దిస్ ఇయర్ ఈస్ ద వర్స్ట్ ఇయర్ ఆఫ్ ద TFI ఇన్ రీసెంట్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు మనం. చాలా మూవీస్ డిసప్పాయింట్ చేసాయి తెలుసా విషయం. అండ్ ఫ్యాన్స్ కి నిరాశ మీద నిరాశ వచ్చింది. నువ్వేదో బెస్ట్ ఇయర్ అనుకుంటున్నావు, అక్కడ ఏం లేదు డొల్లా. 2025లో ఏం జరిగింది అసలు మన TFIకి? ప్రమోషన్స్, ఓవర్ హైప్, పాన్ ఇండియా డ్రీమ్స్, కానీ కంటెంట్ మాత్రం డొల్లా. కొంచెం క్లియర్ గా చెప్పు ఏమైందో. ఇంతకీ 2025లో అకాడమిక్ కంబ్యాక్ ఇచ్చానమో? ఫస్ట్ మనం ఇయర్లో అయిన ప్రాబ్లం కంటే ముందు తెలుగు సినిమా రైజ్ అయిన తర్వాత వచ్చిన కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. తెలుగు సినిమా రైజ్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత. ప్రీ బాహుబలి ఎరా మనకి ఈ 500 crore 1000 crore బ్రేక్ ఈవెన్ అనే టాపిక్తో పరిచయం లేని టైం అది. ఒక మంచి సినిమా అంటే మనం కంఫర్టబుల్గా కూర్చుని అందరితో ఆ సినిమాని ఎంజాయ్ చేయడం. అండ్ ఫ్యాక్టర్స్ లైక్ మంచి కామెడీ, చాట్ బస్టర్ సాంగ్స్తో ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తే చాలు, ఇంకా థియేటర్స్ మొత్తం నిండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్ లైక్ జులై, దూకుడు, అత్తారింగ్ దారేది, మనం, మిర్చి, ఇలా ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. ఇలాంటి మూవీస్ అన్నిటికి కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం. వాటికి 100 crore 500 crore బ్రేక్ ఈవెన్ లాంటివి ఏం లేకపోయినా కూడా మనం ఎంజాయ్ చేసాం. పోస్ట్ బాహుబలి ఎరా గురించి మాట్లాడుకుంటే, బాహుబలి తర్వాత కూడా ఇలాంటి మూవీస్ వచ్చేవి. లైక్ రంగస్థలం, అరవింద సమేత, శ్రీమంతుడు, అవి మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చాయి. ద రీజన్ ఈస్ కుకింగ్ సంథింగ్ బిగ్గర్ అంటూ లాస్ట్కి స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయారు. ఇలాంటి మూవీస్ అన్ని సైడ్ చేసేసారు. ఒకవేళ ఆ టైప్ మూవీస్ వచ్చినా మనకి ఆడియన్స్కి గ్రాడ్యుయేట్గా తీసుకుని రావడం, లైక్ బోలాశంకర్, మిస్టర్ బచ్చన్, అంటే కంటెంట్ తగ్గిపోయి కమర్షియల్ మూవీస్లో, అప్పటి మూవీస్లో ఉన్న దమ్మైతే తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. నాకు ఇలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి మూవీస్ తగ్గిపోవడం నాకు నచ్చలేదు. మీకు ఆయరా నచ్చింది కదా, అంటే ఆ పాతకాల మూవీస్లో కూర్చుని 2010s టైంలో వెళ్ళివి. ఇప్పుడు ఎందుకు తగ్గిపోయినాయి అంటే ద మెయిన్ రీజన్ ఈస్ ది పాన్ ఇండియా స్కేల్. మన తెలుగు మూవీస్లో ఇయర్ సగం దాకా అన్ని పాన్ ఇండియా మూవీస్ అని అనేస్తున్నారు. ప్రతిదీ కూడా బిగ్ స్కేల్ అని ప్లాన్ చేస్తారు. తీరా చూస్తే ఏం ఉండదు అక్కడ. అవే కథని ఇటు తిప్పి అటు తిప్పి అవే మూవీస్ మన ముఖాన కొడుతున్నారు. ఇయర్లో సగం పెద్ద హీరోస్ మూవీసే రిలీజ్ అవ్వలేదు. ఏది ఏమైనా అంటే బిగ్గర్ స్కేల్ టేక్స్ లాంగర్ టైం అంటారు. లైక్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, అండ్ ఆఫ్ కోర్స్ బాబు సినిమా ఇంకా 2 years దాకా ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి. కొంతమంది బిగ్ హీరోస్ మూవీస్ అయితే వచ్చాయి, కానీ అవి అయితే ఎంటర్టైన్ చేయలేకపోయినాయి. లైక్ గేమ్ చేంజర్, వార్ 2, HHVM, ఇలా పాన్ ఇండియా రేస్లో పడి ఇయర్కి ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు చాలా పెద్ద హీరోస్ది. అండ్ ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఆర్ కమింగ్ బిగ్గర్ ఇన్ నెక్స్ట్ ఇయర్ అనుకోండి. అండ్ రిలీజ్ అయిన సో కాల్ పాన్ ఇండియా మూవీస్ అనేవి జస్ట్ వన్ టైం వాచ్ లా తయారైంది. అంటే ఒకసారి థియేటర్లో చూస్తే ఇంకోసారి OTTలో చూడబుద్ది కాదు. ఈ సిచ్యువేషన్ అనేది నాకు లాస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ అయింది. మనల్ని ఇంకోసారి చూసేలా చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిరాయ్ అయితే స్టార్ట్ చేసిన 10 minutesకి ఎంజాయ్ చేయలేకపోయా, కానీ థియేటర్లో మాత్రం బాగా నచ్చింది ఆ మూవీ. ఇప్పుడు ఈ పాన్ ఇండియా ముసుగులో జరిగే మోసాల గురించి మాట్లాడుకుందాం. అండ్ అదే పార్ట్ 2లో వ్యాపారం. ఈ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది మోస్ట్లీ బాహుబలితో నేను చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చే మన రీసెంట్ పార్ట్ 2కి లీడ్ ఇచ్చే ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని పెద్దగా ఉండవు డొల్లా. వాళ్ళేదో పెద్ద ట్విస్ట్ ఇచ్చేస్తున్నాం అనుకుని మనం ఎండింగ్ చూసి ఇలా ఫీల్ అవ్వాలనుకుంటారు. బట్ లాస్ట్కి ఇలా ఫీల్ అవుతాం. అండ్ అలాగే రీసెంట్గా బలైన మూవీయే కింగ్డమ్. నేను అప్పటికే ఫుల్గా నీరసం ఎక్కిపోయి ఉన్న సినిమా చూసి సరే పార్ట్ 2కి మంచి లీడ్ ఇస్తారనుకుంటే మొగల్ రేకుల టైప్లో ఇది జరిగింది, ఇది జరగబోతుంది అని చెప్పి మన మొఖాన్ని కొట్టారు. అండ్ అది కూడా విత్ ఏ షార్ట్స్. వామ్మో, ఆ మూవీకి అసలు అంత పొటెన్షియల్ ఉంచుకుని పార్ట్ 2 పెట్టడం అనేది అనవసరం. అండ్ ఆ ఉన్న 30-40 మంది కోసం ఆడ కింగ్డమ్ అనేది ఇంకా ఎందుకు లేని దాని గురించి మాట్లాడుకుంటే ఫుల్ ర్యాంటే వేసుకోవచ్చు నేను. సో అది కాదు కదా మన పాయింట్. సో అలాగా పార్ట్ 2 మీద మోజులు పడిపోయి
మనోళ్ళు ఉన్న కథనే సగం చేసేసి దానిలో ఇంకా ఫిల్లర్స్ నింపేసి మనకి తలనొప్పి తెప్పించేస్తారని చెప్పుకోవచ్చు. లైక్ ఇంకో మూవీ హెచ్హెచ్విఎం. ఆ మూవీలో అనుకున్నట్టు తీసుంటే పాటికి యావరేజ్ అయినా అయ్యేది. బట్ వాళ్ళు సెకండ్ హాఫ్ అంతా ఇంకోగా తీసుకెళ్దాం, ఇంకో సైడ్ డ్రైవ్ చేద్దాం, ఇంకో లేయర్ యాడ్ చేద్దాం అనుకుని చివరికి కథలో ఉన్న లేయర్స్ మొత్తం సైడ్కి వెళ్ళిపోయినాయి. లైక్ ఫస్ట్ స్టార్ట్ అయింది కోహినూర్తో, బట్ మూవీ ఎట్ అయింది సనాతన ధర్మంతో. అది కనీసం ఆ టర్నింగ్ అనేది సరిగ్గా ఉండాలి, అది కూడా అనిపించలేదు మనకి. ఆడుకుంటే ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది, బట్ సెకండ్ హాఫ్ మాత్రం తలనొప్పి వచ్చింది. అండ్ ఆ విఎఫ్ఎక్స్ కూడా ఎటో వెళ్ళిపోయినాయి. అంటే అమీర్పేటలో చేయించిన ఇంకా బాగా వచ్చిండేమో అనిపించిన తర్వాత. సో ఇలాగ పార్ట్ 2లో ముసుగులు పడిపోయి అందరూ చెడగొట్టేస్తున్నారు. అండ్ అసలు అనవసరంగా లైక్ అక్కడ స్టోరీ లేకపోయినా సరే పార్ట్ 2 అని అనౌన్స్ చేస్తున్నారు. సో అలాగే సినిమాకి చాలా ఎఫెక్ట్ అవుతుంది చెప్పుకో సినిమా స్టోరీ పరంగా. ఇలా ఈ 2 మూవీసే కాదు, చాలా మూవీస్ వరకు పార్ట్ 2 అని ట్రెండ్ స్టార్ట్ చేద్దాం, లైక్ కలెక్షన్స్ బిగ్ గా పెంచుకుందాం అనుకుంటారు. బట్ తీరా చూస్తే అక్కడ పార్ట్ 1కి కలెక్షన్స్ రావట్లేదు. అసలు ఈ పార్ట్ 2 అనౌన్స్మెంట్ మీద ఇంకొక సపరేట్ వీడియోని చేయొచ్చు చెప్పాలంటే. వరస్ట్ పార్ట్ 2 లీడ్స్ అని చెప్పి. అరే వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతున్నారు, ఏం చేద్దాం, పట్టు తీసేద్దాం అంతే. ఇప్పుడు మనం ఇయర్లో ఎందుకు అంత సక్సెస్ చూడలేదని దాని గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు మూవీస్లో కంటెంట్ ఉన్న మూవీస్ చాలా తక్కువ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ తండేల్, కిష్కింధపూరి, కోట్, పరద. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఈ మూవీస్లో పరద అండ్ కిష్కింధపూరికి అంత సక్సెస్ లేదని నా ఫీలింగ్. అంటే కంటెంట్ ఉంది, బట్ ఈ మూవీస్ అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ కోట్కి దానికి రావాల్సిన రికగ్నైజేషన్ అయితే వచ్చింది బికాస్ ఆఫ్ అవర్ నాని. కిష్కింధపూరి అయితే 66% మాత్రమే కలెక్ట్ చేసింది. అండ్ పరద అయితే జస్ట్ 1.1 crores మాత్రమే కలెక్ట్ చేసింది. ఇలా కంటెంట్ ఉన్న మూవీస్కి సపోర్ట్ లేదు. అండ్ మనం ఇంకా స్టేజ్లో ఉన్నామని నా బాధ. అండ్ ఇంకో పార్ట్ కంటెంట్లెస్ మూవీస్. బేసికల్లీ ఇది అన్ని ఇండస్ట్రీస్కి అప్లై అవుతుంది. సో ఈ మూవీస్లో స్టోరీ ఏమి ఉండదు, జస్ట్ ఒక పెద్ద స్కేల్ ఉన్న మూవీస్ అని తప్పితే ఒక ప్రాపర్ స్టోరీ ఉండదు, ఒక ప్రాపర్ రైటింగ్ ఉండదు. ఇంకా హైప్ ఏమో వామ్మో మామూలుగా ఉండదు. కూలీకి నేను అయినంత హైప్ ఎవడో అవ్వలేదు తెలుసా ప్రపంచం మొత్తంలో. மறுபடியும் கேட்கிற ராஜசேகர் சாகரப்போ தயாளு காதல ஏதோ சொன்னா என்ன சொன்னான்னு யாருக்காவது தெரியுமா? నేనేదో అసలు లోకేష్ మాస్ కుకింగ్ అనుకున్నా. మా శ్యామ్ గడ్ అప్పటికే వద్దురా అంత హైప్ వద్దురా అన్నాడు. నేనెల్లా అక్కడ ఉంది వెనకాల ఎవరు లోకేష్ అన్న. ఇంకా తీరా చూస్తే సినిమా చూసాక అంతే, ఆ స్టోరీకి అంత బడ్జెట్ ఎందుకు నాకు ఇప్పటికి అర్థం కాలని. క్యామియోస్ ఎందుకు, అంత బ్రేక్వెంట్ టార్గెట్ ఎందుకు, మధ్యలో ఈ సినిమానే ఎందుకు. ఒక కూలీయే కాదు, వచ్చిన మోస్ట్లీ హైప్డ్ మూవీస్ ఆర్ మనకి హైప్ ఎక్కిద్దాం అని ట్రై చేసిన మూవీస్ మోస్ట్లీ 80% వరకు షెడ్కి వెళ్ళిపోయినాయి. లైక్ హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2, గేమ్ చేంజర్ ఎక్సెట్రా. అండ్ కింగ్డమ్ మూవీ టాక్ బాగా వచ్చుంటే నేను ఇంకా 300 crores దాకా ఎక్స్పెక్ట్ చేశా. అంటే అఫ్ కోర్స్ ఆ స్కేల్ అలాంటిది అనుకున్నా నేను, బట్ ఆ మూవీ నేనే తట్టుకోలేకపోయా, అంత హైప్ ఎక్కించుకున్నా. యాస్ హార్ష్ రియాలిటీ. అండ్ ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ మూవీ ఫర్ పిఎస్పీకే ఫ్యాన్స్ అండ్ యావరేజ్ ఫర్ అదర్స్. అంటే స్టోరీ పెద్దగా ఉండదు, సగం మూవీ ఫ్యాన్ సర్వీస్ ఉంటుంది. దీనికి 500 crores అయితే ఈజీ కేక్ వాక్ అని ఎక్స్పెక్ట్ చేసే, బట్ నోప్, ఇట్స్ నాట్. ఎందుకంటే ఏ రేటెడ్ మూవీ, సో ఫ్యామిలీకి అలా ఉండదు మ్యాక్సిమం ప్లేసెస్లో. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేశారు. అంటే తెలుగులో హైప్ ఉంది, బట్ నార్త్ సైడ్లో అయితే మంచిగా ప్రమోషన్స్ చేయలేదు అసలుకి. అక్కడ గ్యాంగ్స్టర్ మూవీస్కి మంచి పొటెన్షియల్ ఉంది అండ్ దే ఈవెన్ గాట్ హిమర్ అండ్ హస్మి, బట్ వాళ్ళు ప్రమోషన్స్ చేయలేదు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ వరస్ట్ థింగ్ ఇన్ ఏపీ ఈస్ టికెట్ హైక్స్. ఓకే, దిస్ ద మోస్ట్ థింగ్ విచ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిగ్రేడింగ్ ద తెలుగు సినిమా ఇన్ అవర్ స్టేట్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ అనేది తక్కువ ఉన్నా సరే, ఆర్ ఈవెన్ 100 crores 120 crores అబోవ్ ఉన్నా సరే మనం టికెట్ ఎక్స్ ఇచ్చేస్తున్నారు. ఈవెన్ మన ఓన్ సినిమా అవ్వచ్చు ఆర్ డబ్బింగ్ సినిమా అవ్వచ్చు. మళ్ళీ ఏదంటే మనకి సినిమా అంటే పిచ్చి, మనం సినిమాకి బానిసత్వం చేస్తున్నాం అని చెప్పి మన మీద వేసి రుద్దేస్తున్నారు. సో ఈ విషయం అనేది చాలా మధ్యలోకి రావాలి. అండ్ దీనివల్ల సినిమాలు సగం చచ్చిపోతున్నాయి చెప్పాలంటే. ఎందుకంటే సగం మంది చిల్ అయిపోయి పైరసీని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు టికెట్ రేట్స్ చూసి. మళ్ళీ ఎంత లోగో తీసుకుంటున్నారంటే. అండ్ ఈ ఇష్యూ వల్ల మనకి ఇయర్ మంచి కలెక్షన్స్ కూడా రాలేదని చెప్పుకోవచ్చు. అంటే ఓజీ సినిమాకి కూడా మంచి కలెక్షన్స్ వచ్చి ఉండేవి, బట్ మనకి ఆ టికెట్ హైక్స్ అనేవి ఏపీలో అయితే పండగ దాకా అక్కడే ఉన్నాయి. సో జనాలు అందరూ థియేటర్కి వెళ్ళలేదు. ఆ రోజు సండే వచ్చింది టికెట్ రేట్స్ తగ్గిన రోజు. సో అప్పుడు చూస్తే థియేటర్ మొత్తం ఫిల్ అయ్యి ఉంది. ఎందుకు, టికెట్ రేట్స్ తక్కువైనాయి అండ్ ఫ్యామిలీతో వెళ్ళి వచ్చి కూర్చున్నారు. అంటే సింగిల్ స్క్రీన్లో కూర్చుంటారు, వేరే విషయం. సినిమాకి ఎక్కువ అవుతుందని చెప్పంగానే టికెట్ హైక్స్ ఇచ్చేస్తున్నారు మన దగ్గర. అండ్ ఇది మన తెలుగులో బాగా ఎక్కువైంది. లైక్ కూలీకి కానీ, కాంతారాకి కానీ, వార్ 2 కానీ. వార్ 2 అంటే తెలుగు సినిమా అంటారు ఏదన్నా వచ్చి, ఎందుకులేండి. లో హైక్ ఇచ్చుకోకుండా మనం రుద్దితే అలాగా. కనీసం మన మూవీస్ కి వాళ్ళ ప్లేస్ లో హైక్ ఇస్తారంటే అది లేదు. అసలు కొన్ని చోట్ల అయితే మన మూవీనే దేకరు. మళ్ళీ ఏమైనా అంటే సినిమాని చూడండి ఇండస్ట్రీని కాదు అంటారు. అలా అని చెప్పి మనకి బర్డెన్ పెడితే ఎలాగా. ఇప్పుడు
మహా అవతార్ నరసింహ మూవీ ఉంది. అది నార్మల్ ప్రైస్ అయినా కూడా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు, ఎందుకంటే కంటెంట్ ఉంది అండ్ జనాలు కూడా బాగా నచ్చింది. ఇప్పుడు ఆ మూవీ 250 crores చేసింది. అండ్ అదేమైనా నార్మల్ లైవ్ యాక్షన్ అంటే అది కూడా కాదు, యానిమేషన్ మూవీ. సో కంటెంట్ ఈస్ ద కింగ్. కంటెంట్ ఉంటే జనాలు ఆటోమేటిక్గా వస్తారు, అంతేగాని జనాలకి ఎక్కువ ప్రైస్ పెడితే ఇంకా మూవీ రూల్స్ ఆప్షన్ ఉండగా ఇంకెందుకు వచ్చి చూస్తారు. అండ్ కమింగ్ టు ద లెస్ ప్రమోషన్స్, ఒక మంచి సినిమా ఉంది. సో దానికి ప్రీక్వెల్ చేశారు. దానికి ప్రమోషన్స్ ఎంత రేంజ్లో చేస్తే కానీ 1000 CR రాదు చెప్పండి. అండ్ పార్ట్ 1 అనేది ఒక ఊపు ఊపేసింది లైక్ కాంతారా. సో దాని ఒక ప్రీక్వెల్ అనేసరికి మంచి ప్రమోషన్స్ చేస్తుంటే 10,000 CR కొట్టేసేది. అండ్ ప్రమోషన్స్ కూడా చేశారు, బట్ అది లాస్ట్ 4 daysలో హరిహరిగా చేసేసారు. సో మనకి ఎవరికి పెద్ద తెలియలేదు. అంటే మన తెలుగులో ఒక ఇష్యూ వల్ల తెలిసింది, అంతే తప్పితే కంటెంట్ పరంగా ఏం తెలియలే. అండ్ రివ్యూస్ కూడా బాగానే వచ్చినాయి, బట్ అది రిలీజ్ అయింది హాలిడే రోజున. లైక్ తర్వాత మళ్ళీ మనకి వీక్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇది ఒక్క సినిమానే కాదు, చాలా బిగ్ ఫిలిమ్స్ అని ప్రమోషన్స్ ని తగ్గించేస్తున్నాయి. అండ్ ఇంకా కమింగ్ టు ద కూలీ గురించి మాట్లాడుకుంటే అసలు ప్రమోషన్స్ కాదు, హైప్ అంత రేంజ్ లో ఉందని 1000 CR పక్కా అనుకున్నారు. బట్ అక్కడ బోల్తా పట్టింది ఎక్కడ అంటే సినిమానే బాగాలేదు. అండ్ వార్ 2 వార్ 1కి సక్సెసివ్ ప్రోడక్ట్. అంటే వార్ 1 ఎంత మంచి సినిమా అంటే, సో ఒక అప్పట్లో హైయెస్ట్ గ్రాసర్ అది. సో దాని సీక్వెల్ అనేసరికి హైప్ ఏ రేంజ్ లో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్స్ చేయలేదు. అండ్ దానితో టాక్ ఒక మిక్స్డ్ టాక్ వచ్చినా సరే వాళ్ళు ప్రమోషన్స్ తట్టు కూడా లాగేయచ్చు, బట్ అది కూడా చేయలేదు వాళ్ళు. సో ఎంత ఎఫెక్ట్ అయిందంటే వార్ 2 మినిమం ఒక 600 to 800 CR ఎక్స్పెక్ట్ చేశాను నేనైతే. ఎందుకంటే పార్ట్ 1 అనేది 400 CR చేసి పెట్టింది, ఈజీ టార్గెట్ అది. బట్ స్పై యూనివర్స్ లో ఉన్న నెగిటివిటీ వల్ల అండ్ సినిమా మిక్స్డ్ టాక్ వల్ల అప్పుడు పోయింది. అండ్ కూలీ కాంపిటీషన్ అఫ్ కోర్స్ 2 ఏం లేని సినిమాలు అనుకోండి. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి OTT. అండ్ ఈ ఇష్యూ అనేది మనకి మంచి చాలా అంటే చాలా హెడ్ ఎగ్ అయిపోయింది. లైక్ మూవీ రిలీజ్ కంటే ముందే వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఏ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి అని చెప్పి. అంటే వాళ్ళకి ఎక్కువ ప్రొడ్యూసర్స్కి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు తొందరగా అమ్మేసుకోవడం, లైక్ తొందర డేట్స్కి ఇచ్చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళు సేఫ్ అయిపోవాలని చెప్పి. బట్ ఇక్కడ సినిమా లాంగ్ రన్ దెబ్బ పడిపోతుంది. లైక్ ఒక సినిమా రిలీజ్ అయిన 28 days కంటే ముందే వచ్చేస్తుంది OTT అనేది. అప్పుడు జనాలు ఇంకెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు థియేటర్కి రావాలని చెప్పి. అండ్ టాక్ బాగున్న మూవీస్ కూడా జరుగుతుంది, లైక్ కాంతారా అండ్ ఓజీ. చావాలంటే మూవీ కూడా 1000 CR చేయలేకపోయింది. అంటే దాని మార్కెట్ అంత అనుకోండి, లైక్ పొటెన్షియల్ అంతే ఆ సినిమాకి 700 CR. బట్ చాలా మంచి మూవీ, 1000 CR అంటే బాగుండేదని. మంచి సినిమాలు ఉన్నా సరే మనకి లెస్ ప్రమోషన్స్ అండ్ ఎల్ఈ OTTs వల్ల చాలా దెబ్బపడిపోతున్నాయి. సో ఇది మై అనాలిసిస్ ఆన్ వై 2025 ఈజ్ ఎ బ్యాడ్ ఇయర్ అని. అండ్ మీకేమైనా థాట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి. అండ్ వీడియో మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్ వీడియోస్ చాలా కన్సిస్టెంట్గా వస్తూ ఉంటాయి. సో పక్క బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి. సో నెవర్ మిస్ ఎనీ వీడియో. ఇది జోక్ కాదు, నిజంగా సీరియస్. సో బాయ్.